వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసి ఈ యొక్క అడ్మిషన్ ఏదైతే యూజీకి సంబంధించిందో అది ఐఎస్ఐ. సో ఐఎస్ఐ గురించి ఆల్రెడీ మనం డీటెయిల్డ్గా చాలా వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన డెడ్లైన్స్, ఎగ్జాము, సిలబస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఐఎస్ఐకి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ ఐఎస్ఐ ఏదైతే మనం వీడియో ఇంతకుముందు మనం చేసామో ఆ వీడియో అందులో అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చెప్పాను, అలాగే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చెప్పాను, పిహెచ్డి కూడా చెప్పానండి. మోస్ట్లీ అన్నీ కూడా నేను ఒక వీడియోలో నేను కవర్ చేశాను. సో దాంట్లో ఒక అడ్మిషన్ బేసిస్ ఎలా ఉంటుందంటే, ఒకటి వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెడతారు, బీస్టాట్ కానీ బీమ్యాథ్స్ కానీ. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామ్ ఉంటుంది. యూజీలో వచ్చేటప్పటికి ఈవెన్ ఒలింపియాడ్ ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మ్యాథ్స్ ఒలింపియాడ్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎం, అట్లాంటి మ్యాథ్స్ ఒలింపియాడ్ కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఒలింపియాడ్స్, దానికి సంబంధించి అంతా కూడా డీటెయిల్డ్గా ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి గల మెయిన్ ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పారు కదా మళ్ళీ దీనికి ఏంటంటే, ఇది కూడా యూజీ అడ్మిషనే. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశానండి. బిఎస్డిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఏదైతే మీకు డేటా సైన్స్ ఉంటుందో, ఈ పర్టికులర్ డేటా సైన్స్ కోర్స్ ఏదైతే మనకు ఉంటుందో, ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది ఎక్స్క్లూసివ్గా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు వీడియో ఏంటంటే ఆల్రెడీ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్, యూజీ ప్రోగ్రామ్తో కలిపి అడ్మిషన్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. బట్ సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు కూడా. బట్ ఈసారి ఈ యొక్క బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఉంటుందో, ద హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చడం జరిగింది. ఎందుకంటేనంటే బీ మ్యాథ్స్ అన్నప్పుడు కొంచెం డిఫరెంట్ పద్ధతిలో, బీ స్టాట్ అన్నప్పుడు డిఫరెంట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి ఒలింపియాడ్ ద్వారా తీసుకునేవారు. ఇది జనరల్గా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ డేటా సైన్స్ అంటే మోరార్లెస్ జేఈకి కొంత లింక్ ఉంటుంది కాబట్టి, అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డేటా సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఎన్ఐటీస్కి వాటికి ఏదైతే ఉంటుందో, దీనికి జేఈ మెయిన్స్ ఏదైతే స్కోర్ ఉందో దాన్ని కొత్తగా ఈ యొక్క ఐఎస్ఐని ఆ జాబితాలోకి తీసుకెళ్ళడం జరిగింది. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి జేఈ మెయిన్స్ రిజల్ట్. కాకపోతే ఇందులో ఉన్నటువంటి కొసమేరపు ఏంటంటే, మోస్ట్ అడ్వాంటేజెస్ పాయింట్ ఏంటంటే జేఈ 2024 కూడా తీసుకుంటాడు. అంటే మీరు అనొచ్చు, సార్ ఇందులో పెద్ద గొప్ప పాయింట్ ఏముంది, 2024 తీసుకుంటే మనకి అవసరమే ఉంది, 2025 కదా. కాదండి, చాలామంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చి తెలియక నా దగ్గరికి చాలామంది వచ్చారండి. ఈవెన్ ఐఐటి హైదరాబాద్ మెకానికల్, ఐఐటి ఖరగ్పూర్ ఇలాంటి పెద్ద మంచి ఐఐటీల్లో కూడా మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పి వస్తారు. వాళ్ళకి పెద్ద సాటిస్ఫై అవ్వరు, సరైనటువంటి ప్లేస్మెంట్స్ ఉండకపోవచ్చు, జీపీఏ సరిగ్గా రాదు, మళ్ళీ అదర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. ఇదంతా డిఫరెంట్ డైమెన్షన్ అండి. ఎప్పుడైనా సపరేట్గా నేను వీడియోలో చెప్తాను నేను. అలాంటి వ్యక్తులకు ఇప్పుడు ఏంటి లైఫ్ అంతా ఇబ్బంది పడిపోతున్నాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాదండి, ఆ 2024లో మీకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉందో, ఆ స్కోర్తో మీకు ఆ కోర్సు నచ్చకపోయినా, ఆ కాలేజ్ నచ్చకపోయినా, ఆ బ్రాంచ్ నచ్చకపోయినా, సిఎస్ సైడ్ రావాలనుకుంటే, డేటా సైన్స్ సైడ్ రావాలనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ కింద దీన్ని చెప్పొచ్చు. సార్ మరి 1 year పోతుంది కదా, పోతే మనకి దానివల్ల ఇబ్బంది ఉండదు అంటే, పోయినా దాని గురించి పట్టించుకోకర్లేదు. కానీ 1 year అనేది పెద్ద 40 సంవత్సరాల కెరియర్లో అసలు నథింగ్. అది దాని వాల్యూ పెద్ద జీరో. ఎందుకంటే కెరియర్ కొంచెం బెటర్గా ఉండాలి కాబట్టి. సో అందువల్ల అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అందరూ రమ్మని కాదు నా ఉద్దేశం. అలాగా ఉన్న ఫ్రస్ట్రేట్ అయ్యి లేకపోతే డిసప్పాయింటెడ్గా ఉండి ఇంట్రెస్ట్ లేనటువంటి విద్యార్థులు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది మాకు కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది చూస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా నేను పాయింట్ చెప్తున్నాను. నేను మానేసి వెళ్ళమని చెప్పడం కాదండి, రాంగ్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎవరైతే అలా డిసైడ్ అయ్యి ఉంటారో వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ ఇయర్లో జీపీఏ బాగా పడిపోయింది, ఇంక పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. సరే, వాట్ ఎవర్ ద పర్సనల్ రీజన్స్ కానీ, లేకపోతే అకాడమిక్ కెరియర్ పర్స్పెక్టివ్ ఉన్న రీజన్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్ రీజన్స్ కావచ్చు, ఏ కారణం చేతైనా మనం డ్రాప్ తీసుకుందాం అన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆ జేఈ మెయిన్స్ కోర్స్ ఇక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి సియూటీ ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్ ఉందో, ఈ సియూటీకి ఇప్పుడు దాకా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, సియూటీ ఎగ్జామ్ రాయమని అందరికీ చెప్తూ ఉంటాను. దానికి అంత పెద్ద క్రేజు లేకపోతే దానికి అంత ఎలివేషన్ పెద్ద కాదులేండి అంటారు. బట్ ఎక్కువ మంది రాస్తారండి, 30-35 లక్షల మంది పైన రాస్తారు. అఫ్కోర్స్ సియూటీ ఎగ్జామ్కి మరింత అందాన్ని తీసుకొచ్చే విధంగా ఐఎస్ఐని దాన్ని కలిపాడు కదండి. ఇప్పుడు సియూటీకి క్రేజ్ పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రెస్టీజియస్ కాలేజీ సియూటీ ఎగ్జామ్లో కలిపాడో, అఫ్కోర్స్ మిగిలిన ప్రెస్టీజియస్ కాలేజెస్ కాదనుకుంటే ఢిల్లీ యూనివర్సిటీ అవన్నీ కూడా అయిన బీటెక్ ప్రోగ్రాములు అయితే మిగతా ప్రోగ్రామ్ రిలేటెడ్ కాదండి, వేరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. జనరల్గాను ఒక Tier 2 కాలేజెస్ ఉంటాయి ఎక్కువగా, సెంట్రల్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా. Tier 1 కాలేజీని సియూటీ ద్వారా ఇవ్వడం ఇస్ ద ఫస్ట్ టైం యూజీ ప్రోగ్రాంలో. సో దానివల్ల ఆబ్వియస్గానే సియూటీకి క్రేజ్ పెరుగుద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి. సో దీంట్లో సియూటీలో కూడా అంటే వాడు చక్కగా, ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ స్కోర్ మాత్రమే తీసుకుంటారు జేఈలో. సో డెఫినెట్గా మ్యాథ్స్ బాగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇది అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అండి. ఈవెన్ IIIT బెంగళూరులో కూడా కొత్తగా వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం సమూలంగా మార్చేశారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్ ఉంటే సరిపోతుంది 12th అని చెప్తున్నారు. వాళ్ళు 12th ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవకపోయినా కూడా
వెళ్ళే అవకాశం ఉందంటారు. సరే, సపరేట్గా తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా మీకు ఐఎస్ఐ ఎగ్జామ్లో కూడా మీకు జనరల్గా మీకు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో జేఈ మెయిన్స్లో 2024 కానీ, జేఈ మెయిన్స్ 2025 కానీ, ఈవెన్ ఐఎస్ఐ ఎగ్జామ్ దీనికి రాయాల్సిన అవసరం లేదు. సియూయూటీ యూజీలో 2024 కానీ, సియూయూటీ యూజీ 2025 కానీ, ఈ 4 రకాల ఎగ్జామ్స్ ద్వారా మీరు దీనికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. జేఈలో వచ్చేటప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, సియూటీలో వచ్చేటప్పటికి అఫ్కోర్స్ 2 పేపర్లు రాస్తే చాలండి, 5 రాయాల్సిన అవసరం లేదు. 5 రాయండి, 2 తీసుకుంటారు. నా ఉద్దేశం 2 రాయమని కాదు, మిగిలిన కాలేజీలకు కూడా మీకు అవసరం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ని, ఈ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ని సియూటీ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎట్లాగా అన్నింటినీ కలుపుతారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మ్యాథ్స్ పర్సంటైల్ తీసుకుని ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారండి. పర్సంటైల్ 2 కూడా ఈక్వల్ అయితే ఏంటి అని అడగచ్చు. అలా అవ్వండి, ఎందుకంటే పాయింట్ తర్వాత 10 డిజిట్లు ఉంటాయి, 8 డిజిట్లు ఉంటాయి, ఎగ్జాక్ట్గా రావు. ఒకవేళ నిజంగా ఎగ్జాక్ట్గా వచ్చినట్టు అయితే జనరల్గా 2025 తీసుకుంటారు, తర్వాత 2024 తీసుకుంటారు. అలాగే మీకు సిఈటీలో ఒకవేళ మ్యాథ్స్ పర్సంటైల్, జేఈ మెయిన్స్లో మ్యాథ్స్ పర్సంటైల్ సేమ్ వస్తే ఏంటని అడుగుతున్నారు. అలా రాదండి. జనరల్గా వాళ్ళు రాశారు కానీ నోటిఫికేషన్లో ప్రాక్టికల్గా అలా జరగదు, అలా జరిగే అవకాశమే ఉండదు. సో అది నేను డిస్కస్ చేయను. సార్ జేఈ ముందు తీసుకుంటారంటే మళ్ళీ వేరే రకంగా దాన్ని తెలియక వేరే రకంగా అండర్స్టాండ్ చేసుకుంటారు. పాయింట్ తర్వాత అన్ని డిజిట్లో పెద్దంత ఈక్వల్ అయ్యే అవకాశం ఉండదండి. ఒకవేళ విత్ ఇన్ ద సియూటీలోనే సేమ్ పర్సంటైల్ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు అప్లై చేస్తే, 2 డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉన్నప్పుడు కానీ, డిఫరెంట్ షిఫ్ట్లో ఉన్న పర్సంటైల్ అనేది అలాగే ఉంటుంది అనుకోండి, రా పర్సంటైల్ ఇస్తారు కాబట్టి, అలా ఉన్నప్పుడు మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుందండి. సో అది దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దండి. జనరల్గా 2 కూడా ఈక్వల్గా ఉంటే ఏంటంటే ఏజ్ తీసుకుంటారు. సో అంత డెప్త్ నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే అంత పర్సంటైల్ ఈక్వల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది రాస్తారు కాబట్టి, ఇన్ని లక్షల మంది రాసినప్పుడు 99.2, 99.1 అలా ఉండవు పర్సంటైల్. పాయింట్ తర్వాత చాలా డిజిట్స్ ఉంటాయి కాబట్టి అలా ఈక్వల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పెద్దగా మీరు కన్సిడరేషన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సియూటీలో మ్యాథ్స్ స్కోర్స్ ఏదైతే ఉంటుందో, అలాగే జేఈ మెయిన్స్లో స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ ద్వారా డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంటుందండి. సరే, బిఎస్డిఎస్ కోర్స్ ఎలా ఉంటుంది, ఏంటి, మంచిదా కాదా, కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న పాయింట్లోకి వచ్చినట్లయితే ఇంతకుముందు డీటెయిల్గా చెప్పానండి వేరే వీడియోలో, వినండి. బట్ నేను జస్ట్ కొంచెం బ్రీఫ్ చేస్తాను. ఇప్పుడు జనరల్గా బిఎస్డిఎస్లో చూసుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ఇది డేటా సైన్స్ అనేది సిఎస్లో ఒక పార్ట్గా తీసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి డెఫినెట్గా స్టాటిస్టిక్స్కి క్వైట్ రిలేటెడ్ అండ్ క్లోజ్గా ఉన్నటువంటి డొమైన్ ఏదైనా ఉందంటే డేటా సైన్స్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. సో డెఫినెట్గా ఈ కోర్సు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతుందండి. ఇది కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు 3 క్యాంపస్లోనే ఉంటాయండి. 75 అడ్మిషన్స్ ఎన్నో తీసుకుంటారు అప్రాక్సిమేట్గా. ఒక్కొక్క క్యాంపస్కి 25 తీసుకుంటారండి వాళ్ళు. అంటే మీరు అన్న చదివడం 75 మంది ఒకే చోట చదువుతారంటే చదవరండి, రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్, ఒక రకంగా రొటేట్ అవుతారు 25 మంది అంటే ప్లస్ పాయింట్ అండి. డిఫరెంట్ క్యాంపస్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది. అఫ్కోర్స్ హాస్టల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మరి ఉన్న బ్యాచ్కి హాస్టల్కి అకామిడేషన్ కూడా ఇస్తారని మనం ఆశిద్దాం. ఏమైనా బెంగళూరు కానీ ఇది కానీ హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ సడన్గా వాళ్ళు క్రియేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ప్రాబ్లీ ఈ ఇష్యూ కూడా కొంత సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది 4 years కోర్స్ ఉంటుందండి జనరల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. అంటే మీరు అనొచ్చు సార్ మరి మిగిలిన బీ స్టాట్, బీ మ్యాథ్స్ 3 years ఉంది కదా, ఐఎస్ఐలో ఇది 4 years ఏంటి అని చెప్పి అనుకుంటారు. కాదండి, 3 years ఇది ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఒక 3 సంవత్సరాల్లో బయటకు వచ్చినట్లయితే మీరు బీఎస్సీతో బయటకు రావచ్చు. ఒకవేళ 4 years వచ్చినట్లయితే బీఎస్ 4 years ఆనర్స్తో మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చక్కగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈవెన్ 3 yearsలో కూడా ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఈవెన్ ఐఐటీస్లో కూడా ఇప్పుడు ఇచ్చారు కాబట్టి, సో ఎగ్జిట్ ఆప్షన్ అలాగా ఉంది కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్స్ ఆబ్వియస్గానే కొంచెం మీకు బెటర్గానే ఉంటాయండి. సో డెఫినెట్గా బిఎస్డిఎస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్కి డిమాండ్కి తగ్గటువంటి కోర్సే చెప్పుకోవచ్చు అండి. ఏదో మీరు ఎన్ఐటీలో మెకానికల్కో లేదా ఎక్కడో చిన్న ఎన్ఐటీలో ఎలక్ట్రికల్కి వెళ్ళిపోవడం కంటే ఇది చాలా బెటర్గానే చెప్పుకోవచ్చు మనం. కాకపోతే ఇది కొత్తగా ఉన్న కోర్సు కాబట్టి కొంత స్టెబిలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇనీషియల్గా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కోర్సు కోఆర్డినేషన్ కానివ్వండి, కోర్స్ స్ట్రక్చర్స్లో కానివ్వండి, లేకపోతే అకామిడేషన్స్లో కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం కొత్తగా వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి తప్ప, బట్ అదర్వైజ్ మీకు డెఫినెట్గా కొత్తగా ఫ్యాకల్టీ రిక్రూట్ చేయరు, పాత ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి ఫ్యాకల్టీ వైజ్ మీకు స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి కొంత మీరు ఏదైనా మంచి ఐఐటీలో ఎన్ఐటీలో మంచి కోర్స్ వస్తే వెళ్ళండి. కానీ బట్ మరి ఏదో చిన్న ప్రైవేట్ కాలేజ్, ఎంసెట్ కాలేజీలో, డీమ్డ్ కాలేజీలు, చెత్త కాలేజీలోకి వెళ్ళటం కంటే ఇలాంటి దాంట్లో ఏదైనా వచ్చినట్టు డెఫినెట్గా వెళ్ళండి. వెళ్ళమని 100% నేను రికమెండ్ చేస్తాను. సో అందులో ఉన్న 1-2 మైనస్ పాయింట్లు ఉంటాయి. ఆ మైనస్ పాయింట్లు పెద్దగా ఎక్కువగా మీరు సీరియస్గా తీసుకుని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. అట్లాగే దీని లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు 31st May ఉందండి. మనకి కొంచెం టైం దగ్గరగానే ఉంది. ఎవరైనా వ్యక్తులు ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే చెప్పండి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఎగ్జిట్ ఆప్షన్ గురించి చెప్పాను నేను. సిలబస్ కూడా చక్కగా డిజైన్ చేశారండి. సిలబస్ని మీకు చెప్తానండి. సో దట్ మీకు ఈవెన్ మిగతా కాలేజీలో కానీ ఈవెన్ యూఎస్లో ఉన్న కాలేజీలో ఉన్న సిలబస్ని కూడా మీకు నేను కంపారిజన్ చేసి కొంత చెప్తానండి. ఇది ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే డేటా ఎక్స్ప్లోరేషన్ అండి. ఫస్ట్ సెమిస్టర్లో ప్రాబబిలిటీ 1 అండి, మ్యాథమెటిక్స్ 1, ఇంట్రడక్షన్ టు కంప్యూటింగ్. ప్రతి సెమిస్టర్లో ఒక కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారండి. చాలా మంచి ఇదండి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్. ఎలక్టివ్స్లో అఫ్కోర్స్ బయాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎర్త్ సైన్స్ తీసుకోవచ్చు అండి. సేమ్ ఐఐఎస్సి బెంగళూరులో కూడా ఈ విధంగానే ఉంటుంది. సెమిస్టర్ 2లోకి వచ్చేటప్పుడు స్టాటిస్టిక్స్ 2 అండి, ఇంట్రడక్షన్ టు ఇంటర్ఫేస్ ఇన్ఫరెన్స్ అంటారండి. సో మ్యాథమెటిక్స్ 1 అక్కడ, ఇక్కడ మ్యాథమెటిక్స్ 2 అంటే లీనియర్ ఆల్జీబ్రా ఇవి ఉంటాయండి. డేటా అనాలిసిస్ యూజింగ్ R and Python చూసారా, కొంత మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఫ్లేవర్ ఇక్కడ రావడం జరిగిందండి. ఆప్టిమైజేషన్ అండ్ న్యూమరికల్ మెథడ్స్,
డెఫినెట్గా అది. అలాగే 4 మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అండి. ఎలెక్టివ్స్ వచ్చి 1 out of 3 అండి. బయాలజీ 2, ఎకనామిక్స్ 2, ఫిజిక్స్ అండి. సో ఫిజిక్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఇవ్వలేదండి, సెకండ్ సెమిస్టర్లో ఇవ్వడం జరిగిందండి. ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫిజిక్స్. అట్లాగే సెమిస్టర్ 3లో చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ 3 అండి. అంటే మల్టీ వేరియబుల్ డేటా అండ్ రిగ్రెషన్ ఉంటుందండి. ప్రాబబిలిటీ 2 ఉంటుంది. మ్యాథమెటిక్స్ 3 ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ ఉంటుందండి. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఓఆర్ ఉంటుంది. ఆపరేషన్ రీసెర్చ్ 5 కూడా చాలా మంచి సబ్జెక్ట్స్ అండి. అలాగే సెమిస్టర్ 4లో తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ 4 అండి. అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్, లీనియర్ స్టాటిస్టికల్ మోడల్స్ కానివ్వండి, ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి. LSM అంటా ఉందండి. శాంపుల్ సర్వే అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, స్టోకాస్టిక్ ప్రాసెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ 4 కానివ్వండి, ఇది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి వస్తే అప్పుడు కొంత డివియేషన్ మీకు స్టార్ట్ అవుతుందండి. థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి కొంత ఎలక్టివ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా జనరల్గా వాళ్ళు సిలబస్ని చాలా వరకు ఫ్రీ చేశారు. లార్జ్ శాంపుల్ అండ్ రీశాంపులింగ్ మెథడ్స్ కానివ్వండి, మల్టీ వేరియబుల్ అనాలిసిస్ కానీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ కానీ, రిగ్రెషన్ టెక్నిక్స్ కానివ్వండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DMS కానీ ఇది. అలాగే 6వ సెమిస్టర్లో చూసుకున్నట్లయితే సిగ్నల్, ఇమేజ్ అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ కానివ్వండి, డిస్క్రీట్ డేటా అనాలిటిక్స్, కొంత మీకు CS ఇది ఉంటుందండి. సో నాన్ లీనియర్ అండ్ నాన్ ప్రాగ్మాటిక్ రిగ్రెషన్ అండ్ స్టాటిస్టికల్ లెర్నింగ్, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించండి. 4th ఇయర్లో టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్. అఫ్ కోర్స్ ఈ 3 years అయిన ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుందండి మీకు. టైమ్ సిరీస్ మీరు అనొచ్చు ఎగ్జిట్ ఆప్షన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఏదైనా ఫారెన్ UK కానీ యూరోప్ కానీ వెళ్ళాలనుకున్నట్లయితే, అక్కడ PhD చేయాలనుకున్నట్లయితే, అక్కడ MSc మ్యాండేటరీ కాబట్టి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ కాబట్టి, ఇక్కడ 4 years డిగ్రీతో మీరు అప్లై చేసినా కూడా MSc చేయమంటారు, డైరెక్ట్ PhD ఇవ్వరు కాబట్టి, ఇక్కడ 3 yearsలో ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని అక్కడ 1 year MSc చేసినట్లయితే 1 year సేవ్ మనీ టైం సేవ్ అవుతుంది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా PhDకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైనా సపరేట్ వీడియోలో చెప్తానండి. ఇది ఒక డిఫరెంట్ లాజిక్ అంటే ఇది. ఈవెన్ IITs నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎనీవే 8th సెమిస్టర్లో మీరు తీసుకున్నట్లయితే డీప్ లెర్నింగ్ 2 ఉంటుందండి. సో డీప్ లెర్నింగ్ 2 డెఫినెట్గా 1 కూడా మీకు పైన ఉంది కాబట్టి ఇది 2 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి యాక్చువల్గా. అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అండి, బిగ్ డేటా చూడండి, మంచి సబ్జెక్ట్స్ అండి. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ప్రజెంటేషన్స్ కానీ. ఎలెక్టివ్స్ 2 తీసుకోమంటాడండి. క్యాజువల్ ఇన్ఫరెన్స్ కానివ్వండి, యాక్యురల్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, సర్వైవల్ అనాలిసిస్ కానివ్వండి, అనాలిసిస్ ఆఫ్ నెట్వర్క్ డేటా కానివ్వండి చెప్పడం జరిగింది. మీరు జనరల్గా అంటే స్టాటిస్టిక్స్లో మీరు చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ స్టాటిస్టిక్స్ కానీ డేటా సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే మీరు చూస్తారో, మీకు వరల్డ్లో చూసుకున్నట్లయితే బెస్ట్ కాలేజెస్లో చూసుకున్నట్లయితే, ఈవెన్ యూఎస్లో తీసుకున్నట్లయితే MIT, స్టాన్ఫర్డ్, స్టాటిస్టిక్స్ అండి, నేను కంప్యూటర్ సైన్స్ చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్లో మీకు వరల్డ్ ర్యాంకింగ్ చూసుకున్నప్పుడు బెస్ట్ కాలేజెస్ టాప్ 10 తీసుకున్నట్లయితే యూఎస్లో తీసుకున్నప్పటికీ కూడా మీకు MIT ఉంటుందండి, స్టాన్ఫర్డ్ ఉంటుంది, బర్క్లీ ఉంటుంది, ఈవెన్ CMU కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదండి, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ కూడా టాప్ 5 ఇన్ ద US. అట్లాగే మీకు జార్జియా టెక్ ఉంటుందండి, ఈవెన్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ కూడా మంచి డిపార్ట్మెంట్ అండి జార్జియా టెక్. సో ఇవి జనరల్గా మీకు ప్రిన్స్టన్ ఉంటుందండి. ఇవన్నీ బేసికల్గా స్ట్రాంగ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్కి, స్టాటిస్టిక్స్కి, ఈవెన్ ప్రాబబిలిటీకి, ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్కి, డేటా సైన్స్కి చాలా స్ట్రాంగ్ కాలేజెస్ అండి. ఈవెన్ CMUలో అయితే చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, చాలా అంటే చాలా. అసలు మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి చూస్తే అసలు ఎన్ని కోర్సులు ఉంటాయి మీకే తెలియదు, అసలు అన్ని కోర్సులు ఉంటాయి. సో ఈవెన్ స్టాన్ఫర్డ్లో కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్తున్నాను సార్, దానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. కాదండి, ఈ కోర్సు చేసిన తర్వాత స్ట్రైట్ అవే డైరెక్ట్గా CS డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. వెళ్ళకపోయినా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీలో కంప్యూటేషనల్ ఫైనాన్స్ చూడండి, ఆ వర్డింగ్ ఎలా ఉందో, అది కోర్సు CMUలో ఉంటుంది. అది కంప్యూటేషనల్ ఫైనాన్స్ అనేది CMUలో ఉంటుంది మీకు. సో అట్లాంటివి కానివ్వండి, లేకపోతే స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కోర్సెస్. కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులు మాత్రమే కాదు. సో మీరు ఈ కోర్సు చదివిన తర్వాత కంప్యూటేషనల్ ఫైనాన్స్ కానీ, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ కానీ, టెక్ కాకుండా ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా, ట్రేడింగ్ ఫర్మ్స్కి వెళ్ళాలన్నా, జనరల్గా యూఎస్కి వెళ్ళి చదవాలనుకున్నప్పుడు జనరల్గా మీరు చేసే టార్గెట్ కొలంబియా యూనివర్సిటీలో మంచి కోర్సు ఉంది, MSDS కోర్సు ఉంటుందండి. అట్లాగే మీకు స్టాన్ఫర్డ్లో కూడా ఉంటుందండి, MSDS కోర్సు ఉంటుంది. CMUలో ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ కోర్సు ఉందండి. అసలు ఎక్కడ లేని కోర్సు, వరల్డ్ మొత్తం ఎక్కడ లేని వెరైటీ కోర్సు ఉంటాయి CMUలో ఉంటుందండి, ఫస్ట్ టైం పెట్టిందడే. సో జనరల్గా కోర్స్ పేరు ఆల్గారిథమ్స్ ఆప్టిమైజేషన్ కాంబినేట్రిక్స్. ఆల్గారిథమ్స్ ఏ, ఆప్టిమైజేషన్ O, కాంబినేట్రిక్స్ AOC, ఇలా గూగుల్ చేయండి. ఎక్కడ ఉండదు వరల్డ్లో ఆ కాంబినేషన్. ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్ అండి, ఫస్ట్ టైం పెట్టారు. అలాంటి కోర్సుకి వెళ్ళొచ్చండి వీళ్ళు. సో అఫ్కోర్స్ మళ్ళీ దీని తర్వాత దేనికి పనికొస్తుంది అన్న దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి ఆ సిలబస్ దానికి మ్యాచ్ అవుతుంది. మీరు ఆ వెబ్సైట్స్లో నేను చెప్పాను కదండి, వాషింగ్టన్ సియాటిల్ కూడా బాగానే ఉంటుందండి. ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్స్టన్ అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్గా. CMU ఇవన్నీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్గా ముందు నుంచి చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే 4 years తర్వాత US వెళ్ళాలంటే 4 years చదవండి. యూరోప్ UK వెళ్ళాలనుకుంటే 3 years అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి. సో అఫ్కోర్స్ దానికి సంబంధించి కొంచెం డీటెయిల్గా ఎప్పుడైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది చాలా మ్యాథ్స్ హెవీ కోర్స్ కాబట్టి మ్యాథ్స్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు వెళ్ళొద్దు. అందుగురించి వాడు మ్యాథ్స్ స్కోర్ ఒకటి అడుగుతున్నాడండి. సో డెఫినెట్గా కొంత మోడలింగ్ ఉంటుందండి, ఫైనాన్షియల్ మోడలింగ్ కూడా ఉంటుందండి, యాక్యురల్ సైన్స్ కూడా పెట్టాడండి సబ్జెక్ట్ వాడు. సో ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్,
ఇవన్నీ కలిపేస్తే మ్యాథ్స్ ఇవన్నీ కలిపేస్తే యాక్చువల్ సైన్స్ అంటారండి. ఎప్పుడైనా సపరేట్గా నేను యాక్చువల్ సైన్స్ గురించి చెప్తానండి. అది మోస్ట్ ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ వీడియో కూడా. చాలా వెరైటీగా ఉంటాయి కోర్సెస్ కూడా, కాంబినేషన్లో కూడా చెప్తానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ 31st అయిపోతుంది కాబట్టి దయచేసి మీకున్నటువంటి ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చెప్పండి. 2024లో జాయిన్ అయ్యి CUET ద్వారా కానీ JEE ద్వారా కానీ వాళ్ళు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్లయితే, వాళ్ళు కొంత ఫ్రస్ట్రేటెడ్గాను లేకపోతే ఏమో డిసప్పాయింటెడ్గా ఉన్నట్లయితే దయచేసి ఈ మెసేజ్ వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. 2024లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ మీరు 2024లో ఎంకరేజ్ చేసి మా కాంపిటీషన్ పెంచొద్దని చెప్పి మీరు అనుకోవద్దు, కానీ బట్ వాళ్ళు అందరూ స్టూడెంట్సే కదా నా దృష్టిలో. అందువల్ల అది కాదండి. ఎందుకంటే 2024లో ఉన్న కొంతమంది విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చి, JEEలో మంచి ర్యాంక్ వచ్చి, అడ్వాన్స్లో ఏదో ర్యాంక్ వస్తే ఏదో కోర్సు జాయిన్ ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఇయర్లో GPA 6.5 7 వచ్చిన ఉంటారండి. వాళ్ళకి పెద్దగా యూజ్ ఉండదండి అక్కడ ఉండి. అలాంటి వ్యక్తులు మారిపోతున్న బెటర్ ఏమో ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మీ పర్సనల్ డెసిషన్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT, NEET, IAS, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.